సంక్రాంతికి వస్తున్నాం. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. బ్లాక్ బస్టర్లు ఇచ్చాక కూడా నా మీద నాకు స్టిల్ ఎక్కడో ఒక చోట నేను ఇంకా పరిపూర్ణమైన డైరెక్టర్ని కాదా అలాంటి డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. హాయ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిక్ లెవెల్ వీడియో. అనిల్ రావిపూడి ఈ పేరు 2015లో పటాస్ అనే సినిమాతో మొదటిసారిగా టాలీవుడ్ లో చాలా గట్టిగానే వినపడింది. అప్పట్లో ఈ పేరుకు వచ్చిన రీసౌండ్ మామూలుగా లేదు, సాలిడ్ గా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి గట్టిగానే వినపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డైరెక్టర్ తీసుకుంటే అతను ఎంత గొప్పడైనా, ఎంత పెద్ద హిట్లు ఇచ్చినా, ఇండస్ట్రీ హిట్స్ కొట్టినా సరే ఆ డైరెక్టర్ కి 100% సక్సెస్ రేట్, అంటే తీసిన ప్రతి సినిమా హిట్ అవ్వాలి, ఒక ఫ్లాప్ కూడా ఉండకూడదంటే అది అసాధ్యం, సాధ్యం కాదు అసలు అది. అయితే మన టాలీవుడ్ లో తీసుకున్నా, లేకపోతే ఓవరాల్ ఇండియన్ సినిమాలో తీసుకున్నా ఎస్ఎస్ రాజమౌళి గారికి మాత్రమే సాధ్యమైంది. ఒక్క ఫ్లాప్ మూవీ కూడా ఆయన లైఫ్ లో లేదు. అండ్ ఆ తర్వాత నేను చూసిన డైరెక్టర్స్ లో మోస్ట్ సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్ అంటే అనిల్ రావిపూడి. అతని కెరియర్ లో ఒక్క ఫ్లాప్ మూవీ కూడా లేదు. అసలు ఈ మాటలు నేను చెప్తుంటే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక్క ఫ్లాప్ కూడా లేదు అంటే అదో రకంగా ఉంది. టాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది అంటున్న మాట, అనేసిన మాట, నేను చాలా సార్లు వినేసిన మాట. అయితే షాకింగ్ గా ఫీల్ అయ్యాను కాబట్టి మళ్ళీ చెప్తున్నా. అదేనండి, మన డైరెక్టర్ అనిల్ గారిని టాలీవుడ్ ఎస్ఎస్ఆర్ అంటారు. అంటే టాలీవుడ్ రాజమౌళిగా పిలుస్తున్నారు. ఎందుకంటే ఒక్క ఫ్లాప్ మూవీ కూడా లేదు కాబట్టి. ఒకప్పుడు అంటే అనిల్ రావిపూడి గారిని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు 100% సక్సెస్ రేట్ చూశాక, ప్రతి సినిమా హిట్ అవుతుందని తెలిసాక టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ అండ్ స్టార్ హీరోస్ కూడా క్యూ కడుతున్నారు అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి. తప్పు లేదు, ఎందుకంటే పెట్టిన రూపాయిని ఎలా తీసుకురావాలో అనిల్ రావిపూడి గారికి తెలుసు. నేను చెప్పడమే కాదు, మనం చాలా సార్లు చూసాం. ప్రతి సినిమాతో ఆయన చేసేది అదే. నార్మల్ గా జనరల్ గా మనం చూస్తే టాలీవుడ్ లో కానీ ఇంకా ఏ ఇండస్ట్రీలో అయినా సరే యూట్యూబ్ లో ట్రోల్స్ చేసేది చాలా వరస్ట్ డైరెక్టర్స్ ని అండ్ వరస్ట్ డైరెక్షన్ ని. బట్ ఇన్ని హిట్స్ ఇచ్చినా కూడా ఈయన కామెడీని క్రింజ్ అని అండ్ ఈయన తీసే మూవీలో మ్యాటర్ లేదని ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. బట్ ఒక్కసారి సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత రియాలిటీలో మాత్రం ఆ సినిమాలు హిట్ అయిపోతున్నాయి, 100 కోట్ల కలెక్షన్స్ వస్తున్నాయి. మరి అనిల్ రావిపూడి సినిమాలు నిజంగా క్రింజ్ అయితే ఏంటి అనుకుందాం, క్రింజే. బట్ క్రింజ్ అయితే ఎలా అంత కలెక్షన్స్ వస్తున్నాయి అండ్ ఎలా సాలిడ్ హిట్స్ అవుతున్నాయి, బ్లాక్ బస్టర్స్ గా ఎలా మారుతున్నాయి, ఒకసారి థింక్ చేయండి. అంత ఎక్కువ ఆలోచించకండి, నేను ఉన్నాను. ఈ రోజు మనం వీడియోలో అనిల్ రావిపూడి గారిని ట్రోల్స్ చేయడానికి రీజన్స్ ఏంటి, సోషల్ మీడియాలో అంత నెగిటివిటీ ఉన్నా సరే సినిమాలు ఎలా హిట్ అవుతున్నాయి, అనిల్ రావిపూడి గారు ఫాలో అవుతున్న సీక్రెట్ అండ్ హిడెన్ ఫార్ములా ఏంటి, అలాగే వాటితో పాటు అనిల్ రావిపూడి ఈక్వల్ టు ఎస్ఎస్ఆర్ అంటే రాజమౌళి అంటున్నారు, ఇది నిజమేనా, 100% సక్సెస్ రేట్ ఎలా, అండ్ ఫైనల్లీ వరుస హిట్స్ ఇస్తున్నా ఎందుకింత హేట్ రేట్. ఈ రోజు వీడియోలో వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకుందాం, లెక్కలు తేల్చేద్దాం. సెగ్మెంట్ నెంబర్ 1, వై అనిల్ రావిపూడి ట్రోల్డ్. అసలు అనిల్ రావిపూడిని ఎందుకు ట్రోల్ చేస్తారు? ఈ విషయం తెలియాలంటే అనిల్ రావిపూడి మూవీ స్టైల్ తెలుసుకోవాలి. ఈ డైరెక్టర్ ఉన్న మెయిన్ స్ట్రెంత్ ఏంటంటే కామెడీతోనే ప్రతి సినిమాని తీస్తాడు అండ్ డ్రైవ్ చేస్తాడు. అలాగని ప్రతి సినిమాలో కామెడీ మాత్రమే ఉండదు, కాన్సెప్ట్స్ మారుతాయి. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క కాన్సెప్ట్ చాలా తెలివిగా ఫన్ జనరేట్ అయ్యే కాన్సెప్ట్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు అండ్ తర్వాత దాన్ని కామెడీతో డ్రైవ్ చేస్తూ ఉంటారు అండ్ ఫైనల్లీ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటారు. కేవలం ఈ ఫార్ములేట్ లోనే అనిల్ రావిపూడి సినిమాలు అనేవి ఉంటాయి. అండ్ ఫైనల్లీ అనిల్ రావిపూడికి ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంత్ కూడా కామెడీనే, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఒక సినిమాని కామెడీ జోనర్లో చెప్పి అందరినీ నవ్వించడం అంత సులువేవి కాదు, నవ్వించడం చాలా కష్టం. అది కూడా ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్ లేకుండా నవ్వించడం ఇంకా కష్టం. సో ఇలా కామెడీ ఎక్కువ ఉన్న సినిమాలను తీయటం వల్ల అన్ని జోక్స్ పేలో, కొన్ని జోక్స్ అయితే అద్భుతంగా ఉన్నట్టుంటాయి అండ్ కొన్ని జోక్స్ అయితే ఏంట్రా ఇది ఎంత సిల్లీగా ఉంది అని అనిపిస్తుంది. అండ్ ఈ సిల్లీ జోక్స్ వల్లే మెయిన్ గా అనిల్ రావిపూడి సినిమాలు ట్రోల్ అవుతూ ఉంటాయి. టాలీవుడ్ లో సినిమాలు తీసే విధానం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే, అందులోనూ వైలెన్స్ ఎక్కువ ఉన్న సినిమాలే. అసలు మీరు నమ్మరు, 90s కిడ్స్ కి అయితే కామెడీ ఈజ్ ద కీ అనొచ్చు. అంటే టాలీవుడ్ ని లీడ్ చేసేది కామెడీ అప్పుడు, కానీ ఇప్పుడైతే కామెడీ కనిపించట్లేదు. ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని హాయిగా నవ్వుకుందాం అంటే ఒక్క కామెడీ సినిమా కూడా రావట్లేదు. కానీ నాకు తెలిసినంత వరకు అనిల్ రావిపూడి గారు ఒక్కలే కామెడీ అనే జానర్ తీసుకుని దాన్ని వదలకుండా సినిమాలు చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఇక్కడ నేను చెప్పేది అనిల్ రావిపూడి గారు ఒక తోపు డైరెక్టర్, ఆయన తీసే ప్రతి సినిమా బేభత్సమైనటువంటి బ్లాక్ బస్టర్ నేను చెప్పట్లా. మా ఉద్దేశం ఏంటంటే హీజ్ ఏ డీసెంట్ డైరెక్టర్ అంతే. అండ్ ఆయన సినిమాలు కూడా మరీ వరస్ట్ గా ఉండవు, కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఫ్యామిలీ ఆడియన్స్ ని అలాగే జనరల్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. అండ్ వీటన్నిటితో పాటు ఇంకో విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక పొద్దు మాట్లాడి లేదా డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడి నవ్వించడం చాలా ఈజీ, అది చాలా సులువే. హెల్తీ కామెడీ అండ్ సిచ్యువేషనల్ కామెడీని యూజ్ చేసి సినిమాలు తీసి అందరిని నవ్వించడం చాలా కష్టం. బట్ అతను చేస్తున్నాడు. మీరే ఒకసారి ఆలోచించండి. నన్ను అడిగితే మాత్రం జంజాల గారు, ఈవీవి గారు అండ్ తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు, వీళ్ళ తర్వాత అంతలా నవ్వించే ప్రయత్నం చేస్తుంది మాత్రం కేవలం అనిల్ రావిపూడి గారే. సెగ్మెంట్ నెంబర్ 2, అనిల్ రావిపూడి స్ట్రాటజీ. మన టాలీవుడ్ లో కానీ లేదా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ లేదా బాలీవుడ్ లో కానీ ఇలా ఏ సినిమా ఇండస్ట్రీలో తీసుకున్నా కూడా బిగ్ డైరెక్టర్స్ కానీ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ కానీ అందరూ టార్గెట్
టార్గెట్ చేసేది ఎంగేజ్ ఆడియన్స్ నే. అండ్ వీళ్ళకి ఇష్టమైంది ఏంటి, సింపుల్ గా లవ్ స్టోరీస్ లేదా వైలెన్స్ ఎక్కువ ఉన్న యాక్షన్ సినిమాలు. అందుకే బిగ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడక్షన్ హౌసెస్ లవ్ స్టోరీస్ ఎక్కువగా తీస్తూ అండ్ యాక్షన్ సినిమాలు, వైలెన్స్ ఎక్కువ ఉన్న సినిమాలు ఎక్కువగా తీస్తున్నారు. బట్ ఈ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆల్ మూవీ ఇండస్ట్రీస్ మర్చిపోయిన విషయం ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్. అందరినీ వీళ్ళు లైట్ తీసుకున్నారు, బట్ అనిల్ రావుపూడి వీళ్ళనే సీరియస్ గా తీసుకున్నాడు. అనిల్ రావుపూడి టార్గెట్ ఆడియన్స్ ఫ్యామిలీస్ మాత్రమే. ఫ్యామిలీస్ అందరూ వచ్చి కలిసి కూర్చొని చూసే సినిమాలు తీయాలి అని అనుకున్నాడు. అండ్ అది కూడా కామెడీతో బ్లెండ్ చేసి తీయాలనుకున్నాడు. మీకు చూస్తే సింపుల్ గా అర్థమైపోద్ది. రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ మొదటి సినిమా పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్న వరకు కూడా అన్ని సినిమాల్లో కామెడీని బ్లెండ్ చేస్తూ హెల్దీ కామెడీతో ఫ్యామిలీని అట్రాక్ట్ చేశాడు అనిల్ రావుపూడి. నిజంగా ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ చేశారంటే సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో, ఏ రేంజ్ సక్సెస్ అవుతుందో, ఏ రేంజ్ బ్లాక్ బాస్టర్ అవుతుందో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా నిజంగా ప్రూవ్ చేసిందని చెప్పాలి. అందుకే అనిల్ రావుపూడి గారిని చాలా మంది ఫ్యామిలీస్ డైరెక్టర్ అంటారు. సెగ్మెంట్ నెంబర్ 3 అనిల్ రావుపూడిస్ సీక్రెట్ ఫార్ములా. నెంబర్ 1 కామెడీ ఈస్ ద వెపన్. అనిల్ రావుపూడి సినిమాలో కామెడీ డెఫినెట్ గా ఉంటుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ బోర్ కొట్టదు, ఎందుకంటే కాన్సెప్ట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. రాజాది గ్రేట్ లో కళ్ళు కడమడిన వ్యక్తి, F2 F3కి వస్తే రిలేషన్స్ అండ్ మనీ, వీటి గురించి ఇలా కాన్సెప్ట్స్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి సినిమాకి కనెక్ట్ అవుతారు. నెంబర్ 2 మేనరిజమ్స్, వన్ లైనర్స్, పంచెస్. ఇది నా ఫేవరెట్ అనే చెప్పాలి. అనిల్ రావుపూడి తెలుగుగా ఏదో ఒక యూనిక్ డైలాగ్ లేదా ఒక మేనరిజం ఏదో ఒకటి యూజ్ చేసి అవుట్ అండ్ అవుట్ కామెడీని క్రియేట్ చేస్తాడు. పటాస్ లో 801 అంబులెన్స్, పార్థయం అనే మ్యూజిక్. రాజా ది గ్రేట్ లో ఒక రకమైన లాఫ్ అండ్ జకాస్ అనే డైలాగ్. చెప్పండి. ఇట్స్ లాఫింగ్ టైం. F2 లో వెంకీ హాసన్. ఇలా వీటిని సిచ్యువేషన్ కి తగినట్టు రిపీట్స్ లో వాడి కామెడీని క్రియేట్ చేస్తాడు అనిల్ రావుపూడి. ఇవి థియేటర్ లో అంతమంది జనాల మధ్యలో చూస్తుంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేయాల్సిందే. నెంబర్ 3 కన్సిస్టెంట్ డైరెక్టర్. ఏ డైరెక్టర్ కైనా ఏ వ్యక్తికైనా కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అయితే మరీ ముఖ్యం. పటాస్ నుంచి తర్వాత రిలీజ్ అయిన ప్రతి సినిమా జనాలు చూస్తున్నారు. చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, ఓకే అనిల్ రావుపూడి సినిమా అంటే మినిమం ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. ఇక్కడ నేను చెప్పాలనుకునే పాయింట్ ఏంటంటే అనిల్ రావుపూడి తన సినిమాలతో జనాలకు ఒక హోప్ క్రియేట్ చేశాడు, ఒక నమ్మకాన్ని ఇచ్చేసాడు. తన సినిమా అంటే మినిమం గ్యారంటీ అని. అందుకే అనిల్ రావుపూడి సినిమా అంటే ప్రమోషన్స్ చేస్తున్నా కూడా చేయకపోయినా కూడా జనాల్లో అయితే ఒక రకమైన నమ్మకం వచ్చేసింది. అనిల్ రావుపూడి అంటే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు, డిసప్పాయింట్ చేయడు అనే నమ్మకాన్ని సంపాదించుకున్నాడు అనిల్ రావుపూడి. అండ్ ఒక డైరెక్టర్ కి ఇది చాలా ముఖ్యం. అండ్ ఫైనల్లీ అండ్ ఇంపార్టెంట్లీ నెంబర్ 4 అనిల్ రావుపూడి ఈజ్ ఏ మాస్టర్ ఆఫ్ మార్కెటింగ్. అనిల్ రావుపూడిలో నాకు బాగా నచ్చింది అండ్ తనకున్న బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే సినిమాని తీయడమే కాదు, సినిమాని పూర్తి చేసిన తర్వాత ఆ సినిమాని జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలో అండ్ వాళ్ళతో ఎలా క్లాప్స్ కొట్టించాలో, థియేటర్స్ వరకు ఆడియన్స్ ని ఎలా తీసుకురావాలో, తన సినిమా చూసేలాగా ఎలా చేయాలో ఇవన్నీ బాగా తెలుసు అనిల్ రావుపూడికి. SSR తర్వాత నాకు తెలిసినంత వరకు ఆ రేంజ్ ప్రమోషన్స్ చేసిన ఒకే ఒక వ్యక్తి అనిల్ రావుపూడి. ఆ సంక్రాంతికి వస్తున్న సినిమాకి అయితే ఎక్కడ చూసినా వీళ్ళే, ఇన్స్టాగ్రామ్ లో చూసిన వీళ్ళే అండ్ యూట్యూబ్ లో చూసిన వీళ్ళే, ప్రతి చోట వీళ్ళే కనిపించారు. ఫైనల్లీ నేను చెప్పాలనుకునేది ఏంటంటే అనిల్ రావుపూడి తన సినిమాలతో ఆడియన్స్ అయితే ఎంటర్టైన్ చేయగలుగుతున్నాడు. సో అందుకే సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి, బ్లాక్ బాస్టర్స్ గా మారుతున్నాయి, 100 కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. చూద్దాం అనిల్ రావుపూడి ఎంత ఎదుగుతాడో అండ్ భవిష్యత్తులో ఎలాంటి ప్రాజెక్ట్స్ తో రాబోతున్నాడో అండ్ ఎలా తన మార్కెట్ ని స్టాండర్డ్ గా డిజైన్ చేయబోతున్నాడు. అండ్ దిస్ ఈస్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.